ప్రజలు కాస్త ఓపిక పడితే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు సిటీలో చెరుకుతోట పార్కును మంత్రి ప్రారంభించారు. అన్ని హంగులతో పార్కును సిద్ధం చేశారంటూ మంత్రికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నారాయణ పిల్లలకు చాక్లెట్లు పంచి కాసేపు సరదాగా గడిపారు. సీఎం పాలనతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని మంత్రి అన్నారు. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల సొమ్ము 900 కోట్లు 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు. అది పరిపాలన కాదు, ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయింటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది. సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి దోమలు లేని నగరం అయిండేది. అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. అట్కో లోన్ క్యాన్సిల్ అయిపోయింది, తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని రివైజ్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. మరొక 1 yearలో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా అమృత స్కీమ్ అని, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని వాటి ద్వారా యాక్చువల్గా కొంత శాంక్షన్స్ చేసాము. త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుంది. వాటికి టెండర్లు యాక్చువల్గా నేను పిలిచారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎంతో కాలం నుంచి సఫర్ అవుతుంది మల్లప్ప కాలువ, తర్వాత వచ్చి రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ. ఈ కాలువలు యాక్చువల్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ ట్రీట్మెంట్ చేసి పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి ఉండవు. చాలా సఫర్ అవుతున్నారు ఆ పక్కన ఉండేవాళ్ళు. దానికి నేను చెప్పాను, చేయిస్తానని, మాట తప్పనని. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారితో చెప్పి 50 కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించాను. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల